అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను. కంచు మ్రోగినట్టు కనకంబు మ్రోగున, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: ఈ పద్యాన్ని రచించిన కవి వేమన. ఈ కవి మనందరికీ బాగా తెలుసు. ఈ పద్యం ద్వారా మనం నేర్చుకోవాల్సిన భావం ఏంటంటే, అల్పుడు ఎప్పుడూ ఆడంబరంగా మాట్లాడతాడు, ఇతరులకు అసభ్యకరంగా మాట్లాడతాడు. కానీ సజ్జనుడు మాత్రం చల్లగా నిదానంగా మాట్లాడతాడు. తన మాటలు వినంగానే అబ్బా ఇతను ఎంత మంచిగా ఉన్నాడు అనే విధంగా ఉంటుంది. ఇక్కడ కవి అల్పుడిని కంచుతో, అలాగే సజ్జనుని కనకంబు అనగా బంగారంతో పోల్చాడు. కంచు మోగిస్తే ఎక్కువ ధ్వని వస్తుంది, కానీ దానికి ఏ విలువ ఉండదు. కానీ బంగారాన్ని మోగిస్తే తక్కువ శబ్దం వస్తుంది, కానీ దానికి చాలా విలువ ఉంటుంది.